నేను విన్నా మీకు నేను ఉన్నా అన్నట్లుగానే ప్రజా సమస్యలను ఆర్థిక ఇబ్బందులు పరిష్కరిస్తూ ఆంధ్రప్రదేశ్ను ఎంతో అభివృద్ధి పథంలో నడిపించిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రభుత్వ భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఆధ్వర్యంలో భీమవరం త్యాగరాజ భవన్లో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారని భీమవరం పట్టణ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు తోటా భోగయ్య అన్నారు. భీమవరం త్యాగరాజ భవన్లో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను కేక్ కట్ చేసి సీఎం జగన్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోడే వీరమ్మ సేవా సమితి అధ్యక్షుడు కోడే యుగేందర్, వైఎస్ఆర్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు గూడూరి ఉమాబాల, మాజీ ఏఎంసీ చైర్మన్ తిరుమని ఏడుకొండలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేదల పాలిట వరంగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారని, అనారోగ్యంతో బాధపడి ఎంతో మంది నిరుపేదలకు అండగా సీఎం జగన్ ఉన్నారని, సంక్షేమ కార్యక్రమాలు అంటేనే కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ జగన్ అని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ ప్రజా హృదయాల్లో కొలువై ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఆయన జన్మదినం సందర్భంగా ఎంతో మంది యువత స్వచ్ఛందంగా విచ్చేసి రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారని తెలియజేశారు. మన జన హృదయ నేత, పేద బడుగు బలహీన వర్గాల యొక్క గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి మహనీయ నాయకుడు, మన ప్రీతమ ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులే కాకుండా యావత్ పేద ప్రజలంలో కూడా ఈ యొక్క పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని భీమవరం పట్టణంలో మన గౌరవ శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారికి ఆదేశానుసారం పుట్టినరోజు కేకు, అదేవిధంగా మెగా రక్తదాన శిబిరం, అంటే మన జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, అదేవిధంగా మన ప్రీతం శాసనసభ్యులు కానివ్వండి, ఎప్పుడు కూడా పేద ప్రజలను ఆదుకోవాలి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్లే వ్యక్తులు కాబట్టి వారి ఆదేశానుసారం మెగా రక్తదాన శిబిరం, అదేవిధంగా పేద ప్రజలకి ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో 500 మందికి అన్నదాన కార్యక్రమం, అదేవిధంగా రోగులకి పండ్లు పాలు పంచిపెట్టే కార్యక్రమం, మొక్కలు నాటే కార్యక్రమం, కాన్స్టిట్యున్సీ వైజ్గా మొత్తం భీమవరం మండలం కానివ్వండి, వీరవసరం మండలం కానివ్వండి, అనేక చోట్ల పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం చాలా ఆనందదాయకం. ఈ సేవలతో ఉండాలని చెప్పి ఇలా బిగించు. చాలా సంతోషకరం. ఎందుకు చేతనంటే బడుగు బలైన వర్గాల పట్ల ఎంతో మరి ముందు చూపుతో ప్రగతి పదాన్ని నడిపిస్తున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి పుట్టినరోజు ఈరోజు మరి జరుపుకుంటాం చాలా ఆనందదాయకం. చాలామంది మరి పుట్టినరోజులు జరుపుకుంటారు, కానీ ఆయన పుట్టినరోజు కూడా ఒక 10 మందికి మరి సేవ చేసే గుణం కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కాబట్టే ఈ రోజున మరి ఈ యొక్క బ్లడ్ దానం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది ఎందుకు చేస్తానంటే ఈ యొక్క ప్రైవేట్ కంపెనీలకు కాకుండా ఏదైతే ఈ బ్లడ్ తీసుకెళ్తారో అది గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి పంపిస్తారు. ఎందుకు చేస్తానంటే ఈ ప్రజలందరూ కూడా మరణించేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా అది బ్లడ్ అవసరం వచ్చినప్పుడు బ్లడ్ ఖచ్చితంగా అవసరం. మరి అందులో భాగంగానే ఈరోజు సుమారు ఇప్పటికి 125 మంది బ్లడ్ ఇవ్వడం జరిగింది. మంది మరి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు మనకు ఎంతో ఆరోగ్యం, ఎంతో ఆప్యాయత చూపించినటువంటి వ్యక్తికి ఈరోజు బ్లడ్ ఇవ్వడం ద్వారా మేము చాలా ఆనందపడుతున్నామని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. కూడా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. మన జననేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు మన భీమవరం ప్రియతమ శాసనసభ్యుల యొక్క ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ మరి భారీ ఎత్తున రక్తదానం కానీ, వస్త్రదానం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజలకు అండగా ఉండే ముఖ్యమంత్రి మరి నవరత్నాలు అనే సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో పేదరికాన్ని రూపుమాపాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ ఈ రాష్ట్రంలో అనేక
పేద ప్రజలకి అన్ని రకాలుగా ఉపయోగపడే సంక్షేమ కార్యక్రమాలు ఆయుర ఆరోగ్యాలతో ఆయన ఈ రాష్ట్రానికి మరి సుపరిపాలన అందించాలని, ఇంకా ఉన్నంతకాలం ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరి చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆయనకి ఈ భీమవరం నియోజకవర్గ ప్రజల తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. భీమవరం నియోజకవర్గం శాసనసభ్యులు గ్రంథి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ప్రియతమ నేత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా మన శాసన మండలి సభ్యులు కౌరు శ్రీనివాస్ గారు కూడా హాజరవడం జరిగింది. మరి అధిక శాతంలో మహిళలంతా హాజరయ్యారు. చాలామంది రక్తదాన శిబిరంలో పాల్గొనడం కూడా జరిగింది. ఈ రోజున రాష్ట్రం అంతా చాలా సంతోషంగా, సుభిక్షంగా, ఆనందంగా ఉన్నారు. దానికి ముఖ్య కారణం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్